అర్జున్ బాబు, ఎదిగోండి మీకిష్టమైన ఇలాచీ చాయ్. అర్జున్ బాబు, ఏమైంది? కావేరి, దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? కన్నీళ్ళు. మనసు బాధతో నిండినప్పుడు కన్నీళ్లు ఆ బాధని కరిగిస్తాయి. కానీ మా మగవాళ్ళకి ఆ అదృష్టం లేదు కావేరి. ఎవరైనా చూస్తారన్న సిగ్గు, మగాణ్ణి నేను ఏడవడం ఏంటన్న అహం మమ్మల్ని కన్నీళ్లకి దూరం చేస్తాయి. అర్జున్ బాబు, మీ కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్లు కనబడకూడదు. మనిద్దరం ఒక్కటే. మన జీవితంలోకొచ్చే సంతోషం అంతా మీదే. బాధలు కష్టాలు వస్తే అవి నావి. అవి మీ వరకు రాకుండా అడ్డుగోడలా నిలబడతాను. ఇంత జరిగాక కూడా నువ్వు నా సంతోషం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. ఆ రోజు నిన్ను అనుమానించి అవమానించాను. నిన్నటి వరకు యమజని భార్య అనుకుని నిన్ను దూరం పెట్టాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నన్ను క్షమించు కావేరి. అర్జున్ బాబు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరంతా ఎందుకు ఇప్పటి విషయాలే ఆలోచిస్తారు? అత్తయ్య కూడా ఇలాగే బాధపడ్డారు. ప్రేమ కూడా నది లాంటిదే. అది ఒక చోట ఉధృతంగా ప్రవహిస్తే ఒక చోట ఎండిపోతుంది. అది నది తప్పు కాదు, పరిస్థితుల ప్రభావం అంతే. అర్జున్ బాబు, మనుషుల్ని ప్రేమించడం నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు కావేరి. నీకింత అన్యాయం చేసిన నన్ను కూడా ప్రేమిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అర్జున్ బాబు, చిన్నప్పుడు మా అమ్మ నల దమయంతుల కథ చెప్పింది. దమయంతిని వాళ్ళమ్మ నలుడు చక్రవర్తి అని నీకిచ్చి పెళ్లి చేశాం. కాని ఆయన జూదంలో సర్వం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. నీకు తిండి కూడా పెట్టలేకపోయాడు. కట్టుకోవడానికి బట్టలేక నీ చీరలో ముక్క చింపుకుని కట్టుకున్నాడు. నట్టడవిలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాణ్ణి ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావని అడిగిందంట. అప్పుడు దమయంతి, మీరిప్పటి నలమహారాజునే చూస్తున్నారు, కాని నన్ను మహారాణిలా నెత్తిన పెట్టుకుని చూసినా అప్పటి నలమహారాజుని చూడ్డం లేదని వాళ్ళమ్మతో అందంట. నా సమాధానం కూడా అదే. నేను ఇప్పటి అర్జున్ బాబుని చూడ్డం లేదు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డా అప్పటి అర్జున్ బాబుని చూస్తున్నాను. ఇదే మాట ఆ రోజు అత్తయ్యకి కూడా చెప్పాను. అత్తయ్య ఎప్పటికప్పుడు మీకు నిజం చెప్పేస్తానని అనేవారు. కానీ నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఎప్పటికైనా గతం గుర్తు తెచ్చుకుంటారని నాకు తెలుసు. అందుకే ఓర్పుగా అన్ని కష్టాలు భరించాను. థ్యాంక్ యూ కావేరి. నీ నమ్మకమే నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది.